అంజనీపుత్రుడు అతి బలవంతుడు, శ్రీరాముని పరమ భక్తుడు ఆ హనుమంతుడు. ఆంజనేయుణ్ణి శివుని రుద్ర అవతారంగా చెబుతూ ఉంటారు. ఇప్పటికే జీవించి ఉన్న అష్ట చిరంజీవులలో ఒకరిగా పురాణాలు చెబుతున్నాయి. అయితే ఆంజనేయ స్వామికి 5 తమ్ముళ్ళున్నారని మీలో ఎంతమందికి తెలుసు? అన్న హనుమంతుడు చూపిన శ్రీరాముని బాటలోనే ఆ 5 తమ్ముళ్ళు నడిచారని మీకు తెలుసా? అయితే హనుమంతుడి 5 తమ్ముళ్ళ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మాండ పురాణం ప్రకారం వానర రాజైన కేసరి మరియు అంజనాదేవి దంపతులకు హనుమంతునితో పాటు మరో 5 కుమారులు జన్మించారట. 6 హనుమంతుడు అందరికంటే పెద్దవాడట. అయితే మిగతా 5 తమ్ముళ్ళ గురించి చాలామందికి తెలీదు. వారే మతిమాన్, శృతిమాన్, కేతుమాన్, గతిమాన్, ధృతిమాన్. ఈ 5 హనుమంతుని తమ్ముళ్ళు. అయితే వీరిలో ఒక్కొక్కరికి ఒక్కో విశేషం ఉంది. అదేంటో తెలుసుకుందాం. హనుమంతుని తర్వాత జన్మించిన 2వ సోదరుడు మతిమాన్. ఈయన తన పేరుకు తగ్గట్టే అపారమైన బుద్ధి బలము కలవాడట. అలాగే ఎంతో వివేకం, నైపుణ్యం ఉన్న వీరుడని పురాణాల్లో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే మతిమాన్ దౌత్య నీతిలో ఆరితేరినవాడట. ఇక హనుమంతుడి 2వ తమ్ముడు శృతిమాన్. ఈ శృతిమాన్ వేదాంగాలలో గొప్ప పండితుడట. ఆయనకు ఖగోళ శాస్త్రం, జ్యోతిష్యం, సాహిత్యం పైన పట్టు ఉండేదట. ఆయన కూడా యుద్ధ విద్యలలో ఆరితేరిన నిపుణుడట. ఆంజనేయ స్వామి 3వ తమ్ముడు కేతుమాన్. ఈ కేతుమాన్ గొప్ప వీరుడట. రణరంగంలో శత్రువులను ఎదుర్కోవడంలో ఆరితేరిన వాడట. ఆయుధ విద్యలలో ఆయన్ని మించిన వాళ్ళెవరూ లేరట. రాక్షసులతో జరిగిన పలు యుద్ధాలలో ఈయన తన పరాక్రమాన్ని చాటుకున్నట్లు పురాణాల్లో ప్రస్తావనలు ఉన్నాయని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. హనుమంతుడి 4వ సోదరుడు గతిమాన్. గతిమాన్ అత్యంత వేగంగా ప్రయాణించగల శక్తిపరుడట. ఆయన ఆకాశ మార్గంలో పయనించడంలోనూ, ఎత్తైన కొండ సులువుగా అధిరోహించడంలోనూ దిట్టట. ఇక హనుమంతుడి తమ్ముళ్లలో ఆఖరివాడు 5వవాడు ధృతిమాన్. ఈయన ఎంతో ఉత్సాహవంతుడట. అలాగే హనుమంతుడి పైన అపారమైన భక్తి, విధేయత కలిగినవాడట. ఏదైనా విషయంలో పట్టుదల పడితే విడిచేవాడు కాదట. ఇదే ఆయన ప్రధాన గుణమట. అయితే ఈ 6 అన్నదమ్ముల్లో హనుమంతుడు ఒక్కడే బ్రహ్మచారిగా ఉండిపోయాడట. మిగిలిన 5 సోదరులు పెళ్లిళ్లు చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా జీవితాన్ని గడిపారట. రామరావణ యుద్ధ సమయంలో శ్రీరామునికి, హనుమంతునికి వీరు తోడుగా ఉన్నారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఇక పురాణాల ప్రకారం వాయుదేవుణ్ణి అంశతో కుంతీదేవికి జన్మించిన భీముడిని కూడా హనుమంతుడి సోదరునిగా పరిగణిస్తారట. వీరిద్దరిని వాయుపుత్రులు అని పిలుస్తారట. అలాగే ఇంకో కథనం ప్రకారం దశరథుడి పుత్రకామేష్టి యజ్ఞ ప్రసాదాన్ని తీసుకువెళ్తుండగా అది అంజనాదేవి చేతిలో పడిందట. ఆ ప్రసాదాన్ని అంజనాదేవి తినడం వల్ల హనుమంతుడు జన్మించాడని, అందుకే శ్రీరామునికి హనుమంతుడు సోదర సమానుడని చెప్తూ ఉంటారు. మీకు హనుమాన్ అంటే ఇష్టమైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.